హే గైస్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. కన్సిస్టెన్సీ కా బాబ్స్. అయ్యొద్దులే ఈ మాటలు వద్దులే కానీ విషయం ఏంటంటే క్రాంతి, ఈ రోజు నీకు ఇండియాలోనే కట్టు బానిస సరే ఒక పెద్ద ఫ్యాన్ గురించి చెప్పబోతున్నా. డైహార్డ్ ఫ్యానా? డైహార్డ్. ఆయన్ని చిన్నప్పుడు ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? జూచి అని పిలిచేవాళ్ళు. జూచి ఎదురా బాచి కోచి లాగా. అమంగళం ప్రతిఘటనవును గాక. జూచి అంటే జూనియర్ చిరంజీవి అని అర్థం. నీకు ఇప్పుడు ఒక మెదడుకి మేత ఒకటి వేస్తాను. మెదడుకి మేత. ఇప్పుడు బాలయ్య బాబు డైహార్డ్ ఫ్యాన్ ఏమని పిలుస్తారు? జుబాల్. వెరీ గుడ్. మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్ ఏమని పిలుస్తారు? జుమా. వెంకటేష్ బాబుది జుబెన్. నెక్స్ట్ నాగార్జునది కింగ్ నాగార్జునకి జునాక్. పవన్ కళ్యాణ్కి జుపా. ఇప్పుడు నా ఫ్యాన్ అయితే నిమ్డా. అంటే నీలాంటి వాళ్ళకి ఫ్యాన్ ఉండరా మొండా అని చెప్పేసి ఈ కాలకేయ భాష ఉంటుంది చూసావా, దాంట్లో అర్థం అనమాట అది. అప్పుడు నీ ఫ్యాన్ ఏమంటారు తెలుసా? ఏమంటారు అంటే ఆశకి హద్దు ఉండాలి. పర్సనల్స్కి వెళ్ళొద్దు, నువ్వు అట్లా డిస్కషన్ మాట్లాడొద్దు. మనం నేను మెదడుకు మేత వేసినప్పుడు మేతలో ఉండాలి నువ్వు. ఇదంతా వదిలేసి లెట్స్ టాక్ అబౌట్ జూచి. పుష్పగుచ్చం గెలుచుకున్నావు, ఇవన్నీ కరెక్ట్గా చెప్పావు కాబట్టి పుష్పగుచ్చం కమల కూర్చోయింది, మరి పుష్పగుచ్చం. సరే క్రాంతి, మనం ఎక్కడికి వెళ్తున్నాం కానీ లెట్స్ టాక్ అబౌట్ జూచి. నేను రాసుకొని వచ్చాను ఇతని గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడం కోసం నీట్గా. సో దాన్ని బట్టి చదువుతాను నేను, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. అంటే బిల్డప్ ఇవ్వాలి కొంచెం. చిరంజీవి గారి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా జూచి రివ్యూ మాత్రం ఒకటే. అదే గూగుల్లో చిరంజీవి గురించి సెర్చ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది, కానీ అదే జూచిని అడిగితే 3 గంటల పాటు ప్రజెంటేషన్ వస్తుంది. చిరంజీవి గారు తుమ్మినా దగ్గినా కూడా ఒక సందేశం ఉందని చెప్పే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? జూచి. దట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ జూచి గురించే కొన్ని వీడియోస్ చూపిస్తాను, చూసిన తర్వాత బెత్తపై బిళ్ళేసుకుంటాను. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూచి అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. ఈ డౌట్ క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియో చూడాలి. ఇదిగో ఈ వీడియో సౌండ్ పెట్టాగా బాగానే ఉంటుందిగా, మంచి ల్యాప్టాపేగా. అలాగే అందుకని నాకు మా ఊర్లో విజయనగరంలో జూనియర్ చిరంజీవి అని పేరు ఉండేది, నాకు జూచి అని అట్లా వచ్చింది. ఆ కటింగ్ షర్ట్లు గట్టా వేసుకోవడం, అప్పారావుని మాకు టైలర్ ఉండేవాడు, వాడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అలా కట్ చేసుకుని ఈ ఇన్స్పిరేషన్ అది అట్లా చిన్నప్పుడు చిరంజీవి లాగా ఇమిటేట్ చేసేవాడు. అంటే ఇమిటేషన్ అంటే డ్రెస్సులు వేసుకోవటం. జూనియర్ చిరంజీవి అంటే తెలిసిందేగా నీకు, చిరంజీవి ఫ్యాన్లు ఎక్కడైనా ఉంటారు, అది కూడా చెప్తా నీకు. ఈ వీడియోలో అసలు ఒక మనిషికి ఎన్ని పాత్రలు ఉంటాయనే నీకు చూపిస్తాయి. సినిమాలో చాలా పాత్రలు వేసారు ఆల్రెడీ. సినిమాలో పాత్రలు వేరు, ఇక్కడ ఈయన చెప్పే పాత్రలు వేరు. ఆ పాత్రలు వింటే నువ్వు కూడా పాత్రలోకి వెళ్ళిపోతుందో చూడు. మామూలుగా ఉండదు. చూడు నువ్వు చూడు. యూ హ్యావ్ టు లిసన్ దిస్. అయితే 1 minute. అయితే ప్రతి మినిస్టర్ తో సంబంధం ఉంటుంది, చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళగలుగుతారు వాళ్ళు. బట్ మనకి వరకు సినిమా ఇండస్ట్రీలో మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లోక్సభ స్పీకర్ అయినా, ఏదైనా మనకి అన్నయ్యే అన్ని. ఏడుగడ అని రాసిన కణవ మహర్షి దాంట్లో శాకుంతలంలో రాసిన భర్తే ఆడదానికి ఏడుగడ అని ఒక మాట రాశాడు. అట్లాగే కానీ అన్నయ్యగా ఆయన ఏడుగడ అన్ని రకాలుగా ప్రేరణ కావచ్చు, లేకపోతే ఒక సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇలా కూర్చుని ఇంతసేపు అంత పెద్ద హీరో వచ్చి కూర్చుని మనతో గడపడం ఏంటి, నడపడం ఏంటి. ఇట్స్ ఎ గ్రేట్ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఆల్ ది టైమ్ టు కమ్ ఇన్ లైఫ్. సో థ్యాంక్ఫుల్ టు అన్నయ్య. కానీ చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ చెప్తే లోపలదే ఉంటది. ఒక మనిషి అన్ని పాత్రలు, మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్. నో డిస్రెస్పెక్ట్ చిరంజీవి గారు, కానీ నాకు ఈయన చెప్పే డైలాగ్ ఏంటంటే నాకు ఇంకో డైలాగ్ గుర్తొస్తుంది. విక్రమ్ సినిమాలో 45 ఒక మనిషి ఒక ఉమనైజర్ గా, ఒక ఏది చెప్తాడు డైలాగ్, డ్రగ్ అడిక్ట్ గా, డ్రగ్ అడిక్ట్ గా ఇన్ని ఎలా ఉండగలడు ఆ టైంలో గుర్తు వస్తుంది. దీని ద్వారా నువ్వు ఇదైపోద్దు క్రాంతి. ఇంకో వీడియో ఉంది, అమ్మో చంపేలాగా ఉన్నావే. మామూలుగా నువ్వు అది మైక్ పెట్టుకున్నావా? నువ్వు ఏడవుంది లేదు వచ్చిందిలే, వాయిస్ లాగుద్దిలే.
సారీ గైస్ మైక్ పెట్టుకోవటం మర్చిపోయాను నేను, కానీ లాగిద్దిలే కానీ వేరే విషయం. చెప్పు. నువ్వు దీనికే ఎంత అయిపోతున్నావు క్రాంతి. ఈ వీడియో చూస్తే చిరంజీవి గారిని అసలు ఇలా ఎవరైనా వర్ణించగలరా ఈ టైప్ లో ఎంత ఘనంగా అనేది నువ్వు చూడాలి. నేను చెప్పడం కాదు, నువ్వు చూడాలి. అది మామూలుగా ఉండదు అసలు. వివరణ, విశ్లేషణ. చిరంజీవి గారు జనరల్ గా ఆయన తాలూకు ఇమోషన్ ని పలికించే ఆ చింత నిప్పులు లాంటి కళ్ళు, అసలు ఆ పళ్ళు కొరకడం గాని, ఆ జాస్ కదలడం గాని, ఇవన్నీ మాస్ ఆడియన్స్ ఇమోషనల్ సీన్స్ లో ఆయన చేసినప్పుడు వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే అది అంటే షైనింగ్ గా ఉంటాయి అని కొంచెం అట్లా మెరుస్తా ఉంటాయి కొంచెం. సరే, ఆ పళ్ళు కొరికేది, ఆ జాలైన ఏంది అంటే ఎమోషన్ క్యారీ అయ్యింది అన్నట. ఎమోషన్ ఇచ్చినప్పుడు చిరంజీవి మామూలు విషయం చిరంజీవి గారికి తెలుసా? తెలుసు. ఎక్కడి నుంచి క్రాంతి నువ్వు ఇక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఏడు నుంచి లేదు, ఇక్కడ నుంచి భజన నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ భజన. మామూలుగా ఉండదు. చూడు అద్భుతంగా ఉంటది. ఇది హైలైట్. ఇది అసలు ఏ అభిమానులైనా, ఎవరి ఏ హీరో అభిమానులైనా అందరూ చిరంజీవి గారి అభిమానులే. హీరోలు కూడా చిరంజీవి గారి అభిమానులే. అందుకే మన వెంకటేష్ గారు కూడా కావాలని ఏరుకోరి ఈ సినిమా యాక్ట్ చేశారు. తను కూడా పెద్ద హీరో అయినా ఒక క్యామియో రోల్ లాంటిది చేశారు. అండ్ అన్నయ్యతో సినిమా చేస్తున్నాను ఇంకా గెంతులేయండి. అది అంటే ఇప్పుడు ఈ ఉద్దేశంలో ఎవరైనా చిరంజీవి గారి ఫ్యాన్. మరి నువ్వు చిరంజీవి ఫ్యాన్ కదా? నేను కమల్ హాసన్ ఫ్యాన్. అట్ట కాదు, చిరంజీవి లోపల ఫ్యాన్ ఉంటుంది కదా. లోపల ఫ్యాన్ అంటే ఇప్పుడు చిరంజీవి అంటే ఒక చిరంజీవి గారు అంటే సినిమాలు చూస్తున్నా కానీ ఫ్యాన్ కాదు. ఫ్యాన్ అంటే ఒకరికే ఉంటారు నా ఉద్దేశంలో. నాకు కమల్ హాసన్ అంటే నేను డైహార్డ్ ఫ్యాన్. ఇష్టం. ఓకే, కమల్ హాసన్ అంటే డైహార్డ్ ఫ్యాన్. చిరంజీవి అంటే ఇష్టం ఉంది కానీ ఈ లాజిక్ ఏందయ్యా? సినిమా చూస్తే చిరంజీవి అంటే ఇష్టం ఉంది. ఈ లాజిక్ ఏంది అసలు? చిరంజీవి సినిమా వస్తే చూస్తావా లేదా నువ్వు? కొంచెం అన్ని చూడను, నాకు అవకాశం ఉన్నప్పుడు చూస్తాను. కాదు, ఇప్పుడు చిరంజీవి సినిమా వస్తుంది, కొత్తది రిలీజ్ అవుతుంది అంటే ఎక్సైట్మెంట్ ఉంటది కదా చూడటానికి వెళ్దామని. ఏది క్రాంతి ఇదేదిరా? నేను ఎక్కువ సినిమాలు ఎక్కువ చూడను, నీకు తెలిసిన విషయమే. నేను కమల్ హాసన్ సినిమా అయితే కంపల్సరీ చూస్తాను. మళ్ళీ ఇంగ్లీష్ మార్వెల్ మూవీస్ అయ్యేస్తే కంపల్సరీ చూస్తాం మనం వెళ్ళి చూసేది. అట్లా నేను ఇంకా చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారిది ఇంత ఎక్సైట్మెంట్ నాకు ఉండదు. మరి ఇతను ఎలాగ చెప్తున్నాడు అందరూ చిరంజీవి గారి ఫ్యాన్ అంటే అందరిలోనూ చిరంజీవి ఫ్యాన్ ఉంటారని చెబుతారు. అంటే చిరంజీవి సినిమాలకి ఇష్టపడే వాళ్ళు ఉంటారని అది అర్థం. అవును. ఇంకోటి వెంకటేష్ గారు ఏరి కోరి దాంట్లో చేశారు అని చెప్పారు. అది కరెక్ట్ కాదుగా? ఏమో నాకు తెలియదు. ఇప్పుడు డైరెక్టర్ ఆల్రెడీ వెంకటేష్ గారితో ఆ క్యామియోని దీనిలోకి తీసుకొని ఓకే. సో వెంకటేష్ గారు ఏరి కోరి నిన్ను యాక్ట్ చేయాలి కంపల్సరీగా పట్టుబట్టాను ఇవన్నీ అంటే వాళ్ళకి తెలియని విషయాలు ఈయనకి ఎట్లా తెలుస్తుంది అని నేను అంటే విశ్లేషకుడు కదా, జర్నలిస్ట్ కదా, తెలిసే ఉంటాయి. క్లోజ్ గా మూవ్ అవుతాను అంటే కొంచెం దీన్ని ఏమంటారు, ఈ సోర్సెస్ ఉంటాయి కదా, సోర్సెస్ నుంచి వచ్చి ఉంటారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇలాగే అతను ఒక యువ హీరోని కూడా అడగడం జరిగింది. బట్ దెర్ ఇస్ ఎ ట్విస్ట్ క్రాంతి. అది నువ్వు ఇప్పుడు చూడాలి, నీకు చూపిస్తా, రివీల్ చేస్తావు. అది రివీల్ చేస్తున్నది. ఇతను ఎవరో కూడా తెలిసి నీకు. చిరంజీవి అంటే ఎవరికి ఇష్టం అంటే రెండు రకాలు సార్. కొంతమంది చెప్పరు. చిరంజీవి మీరు అన్నది కరెక్ట్. చిరంజీవి గారికి ఫ్యాన్ కాని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. అతనులా ఆయన అట్లా నువ్వు స్టార్టింగ్ నువ్వే అడిగావు నువ్వు చిరంజీవి గారి ఫ్యానా? దానికైనా మొహమాటంగా చిరంజీవి గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అని. ప్రపంచంలో ఎవరైనా చెప్పానే. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక రెస్పెక్టబుల్ ఇంటర్వ్యూలో ఏదో కూర్చుంటున్నావు అనుకో, ఎవరైనా వచ్చి నీకు చిరంజీవి గారు అంటే ఫ్యాన్ అంటే చిరంజీవి గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్తారు. సో ఇతను ఏంటంటే ఫోర్స్ చేస్తున్నాడు, నువ్వు చిరంజీవి గారి పేరే చెప్పాలన్నట్టు ఫోర్స్ చేస్తున్నాడు. కానీ కొంతమంది బాహటంగా చెప్తారు. తప్పు. రవితేజ గారు ఓకే యాక్సెప్ట్. నాని ఫ్యాన్ ఎవరంటే నాని ఎవరికి ఫ్యాన్ అంటే కమల్ హాసన్ ఫ్యాన్. అవునా? ఏంది ఎన్ని పెట్టాడు? ఇఫ్ సినిమా ఈజ్ మై రిలీజియన్, కమల్ హాసన్ ఈజ్ మై గాడ్ అన్నాడు. ఇంకంతకంటే నాని నేచురల్ స్టార్ నాని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, చాలా సార్లు చెప్పాడు ఐఎమ్ కమల్ హాసన్ డైహార్డ్ ఫ్యాన్ అని. ఈయనట్ట నేచురల్ స్టార్ నాని మామూలుగా స్టేజ్ మీద చెప్పుంటాడు. చిరంజీవి వచ్చినప్పుడు చిరంజీవి వచ్చినట్టు చెప్తారయ్యా. నువ్వు ఓవరాల్ గా తీసుకోవాలి, నువ్వు ఇట్లా ఫోర్స్ చేయకూడదు. తప్పు రుద్రుడు అంటారు దీన్ని, తెలుగులో రుద్రుడు అంటారు. నెక్స్ట్ చూడు వాళ్ళు పబ్లిక్ గా
డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ ఈ రోజు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ నేషనల్ నెట్వర్క్ లో చెప్పాడు అసలు వితౌట్ ఎనీ హెసిటేషన్ అది చిరంజీవి గారి పేరే చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారు అది బాగా. అంటే అందరూ ఇష్టమే, చిన్నప్పటి నుంచి మాత్రం ఎందుకో వెంకటేష్ గారు అంటే బాగా. పరుగు పోయింది కదా నువ్వు. లేదు లేదు అది ఓరకట్ట లేదు పరుగు పోయిందా లేదు? నువ్వు ఎంత హార్డ్ గా ట్రై చేసావు చిరంజీవి గారు అని ఎంత హార్డ్ గా ట్రై చేసినా హీ స్టిక్ టు హిస్ బేసిక్స్. అంతేలే. నువ్వు ఇప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చిరంజీవి గారి ఫ్యాను, రవితేజ గారు, నేచురల్ స్టార్ నాని, సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరూ వితౌట్ హెసిటేషన్ అది ఇదని చెప్తారు. ఫైనల్ గా బాబు వెంకటేష్ బాబు గారు తప్పు కదా అది. ఏదో పాపం ట్రై ట్రై చేసినా ఫలితం రాలేదు. విష్ణుకి ఇష్టమైన యాక్టర్ చిన్నప్పటి నుంచి వెంకటేష్ ని చూసి అంటే అది కరెక్టే. అంటే నువ్వు ఇప్పుడు అదే చిరంజీవి గారికి భజన చేయ ఓకే వాళ్ళ చేత ఫోర్స్ ఎందుకు చూపిస్తావు నువ్వు చెప్పాలని ఆ పేరు. అది అంత దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు కూడా చిరంజీవి ఫ్యానే బాహాటంగా చెప్పాడని మళ్ళీ వాడుకుంటావా? తప్పది. అది ఆ క్రానాలజీ సంజో. నెక్స్ట్ ఉంది క్రాంతి, ఇది ఊపిరి పేపట్టుకుని ఉండాలి నువ్వు కొంచెం. అది వసతి చూడు. ఆయన సాధించిన ఘనతలు, బిరుదులు, అవార్డులు ఎన్నున్నా అంటే సినిమా నటుడుగా సరే ఇండియా నుంచి ఎవరు లేనే లేదు. దేశంలో ప్రపంచంలో కూడా ఏ ప్రపంచ సినిమా పరిశ్రమలో కూడా చిరంజీవి గారిని పోలిన, చిరంజీవి గారితో పోటీ పడగలిగిన మరొక పేరు చెప్పడానికి మంచినీళ్ళు తాగాల్సిందే. ఎందుకంటే మరో పేరు లేదు కాబట్టి. లేదు కాబట్టి నువ్వు భజన చేసుకో ఓకే, నీ ఫేవరెట్ హీరోకి నువ్వు భజన చేసుకో, ఐ అగ్రీ. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే లేనంటే ఎట్రా కనీసం చిరంజీవి గారు అని ఒప్పుకుంటారు? అది లేదు. గ్రేట్ యాక్టర్, చిరంజీవి డాన్స్, గ్రేస్, యాక్టింగ్, ఫైట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని వీటిల్లో లేరని చెప్పేసి అంటున్నాడు. అది అంటుంది అక్కడ. నువ్వు దాన్ని తీసుకోండి. మీరు ఎందుకు ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచిస్తారు? నువ్వు నాగేంద్ర పెయిడ్ హిమ్ నాకు అర్థమైపోతుంది. లేదు జూచి దగ్గర నుంచి వీడికి మనీ వచ్చింది. లేదు భలే నేను చెప్తాను, వాస్తవంగా చెప్తాను. నీళ్లు తాగాలి, డాన్స్ ఉంది, గ్రేస్ ఉంది. అవును, నీళ్లు తాగాలి. మరి చెప్పలేదు, నీకు మళ్ళీ ప్లే చేస్తున్నాను. అవును, అంతర్జాతీయాల్లో ఎవరు లేరు అని చెప్పి అన్నాడు. అంతర్జాతీయ మాట్లాడబా. ఆయన సాధించిన ఘనత అవార్డులు ఎన్నున్నా అంటే సినిమా నటుడుగా అన్నాడు. సినిమా నటుడు. ఇండియాలో హైయెస్ట్ నేషనల్ అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి? కమల్ హాసన్ వచ్చింది. మరి కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్. కమల్ హాసన్ వద్దని చెప్పన్నాడు, ఆపేసి లెటర్. అది ఫిలింఫేర్ అవార్డ్స్, హైయెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్స్ కమల్ హాసన్. అంటే ఇక్కడ మళ్ళీ నేను కమల్ హాసన్ రుద్దుడు అంటారు. మళ్ళీ నేను ఉన్న వాస్తవాలు చెప్తాను. సో నేనేమంటున్నానంటే ఈ మెట్రిక్స్, నువ్వు ఒక ఫ్యాన్ గా మా నటుడు అద్భుతమైన నటుడు అని చెప్పుకోవటం ఎలాంటి తప్పు లేదు. అఫ్ కోర్స్ చిరంజీవి గారు ఈజ్ లెజెండ్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ డాన్సర్, గ్రేట్ ఫైటర్. చింతపిక్కల లాంటి కళ్ళు చెప్పినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా పలికిగలడు. మళ్ళీ ఎన్ని సినిమాలు చూడాలి, స్వయం కృషి కానీ ఎన్ని అద్భుతమైన నటుడు, అందులో నో డౌట్. కానీ నువ్వు ఇండియాలో ప్రపంచంలో ఒక ఇంటర్వ్యూ అయితే బియాండ్ ప్లానెట్ అంటాడు. బియాండ్ ఎందుకు చెప్పు? ఈ అతి కదా, నువ్వు ఇంత అతి చేయొద్దు కదా. నువ్వు చెప్పించు కొంచెం ఘనంగా చెప్పేటప్పుడు. క్రాంతి ఒక్కొక్క ఫ్యాన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక్కొక్క విధంగా ఉండిద్ది. అని ఘనంగా చెప్పేటప్పుడు అట్లా తీసుకొని వస్తారు. నువ్వు ఎవరికి ఇన్ని అవార్డులు, ఇన్ని బిరుదులు ఎవరికి లేవు అంటున్నావు? దట్ ఈస్ ఫ్యాక్చువల్లీ నాట్ కరెక్ట్ కదా. అవును, అది వాస్తవం. మళ్ళీ లాస్ట్ సవాల్ ఇస్తున్నాడు. లేరన్న బాక నాకు ఇదిగో ఇట్ట మండిచ్చే చూపి బాక వీడియోలు నువ్వు చెప్తారా కోపడ బాగా లేరు. పోలినా పోటీ పడ్డా చెప్పండి. మంచిది తాగాల్సింది. నేను తాకుండా చెప్తాను రా. ఏ ఆస్పెక్ట్ లో చెప్పంటావు చెప్పు, నేను తాకుండా చెప్తాను. డిస్రెస్పెక్ట్ చిరంజీవి గారు. డాన్స్, ఫైట్స్ ఒక్కొక్కటి అడుగుతావు వస్తే అదే అంటున్నా నేను. ఒక్కటి అడుగుతా కాదు, ఇవన్నీ ఉండాలి ఒకళ్ళలోనే. అది చిరంజీవికే సాధ్యం. ఇవన్నీ అని చెప్పలేదు, ఆయన చెప్పాడు. అతను చెప్పాడు ఇవన్నీ చిరంజీవికి ఇవన్నీ ఉన్న వాళ్ళు కావాలి. సరే బాబు, ఈ వాదించలేమండి. ఈ జూనియర్ జూచి లాగున్నాడు జూచీయుడు. వాస్తవం అది. జూచీయుడు లేదు వాస్తవం. వదిలేసి ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ అన్నావు సపరేట్. ఇప్పుడు డాన్స్ లో అంటే నువ్వు ఎవరిని తీసుకొని వస్తావు?
ఆల్రెడీ విజయ్ బాగా వేస్తాడని చెప్పినందుకు కీర్తి సురేష్ ని పెద్ద వీడియో పెట్టి నిందించాడు. ఇప్పుడు నేను ఒక పేరు చెప్పాను అనుకో, అది వివాద్ హో జాతా, తోడ వివాద్ హో జాతా. సరే తీసేసి. కానీ చిరంజీవి గారు గ్రేట్ డాన్సర్ రా. అవును. ఇట్ డజంట్ మీన్ హీఈస్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ కాదు. మైకిల్ జాక్సన్ అంటే గొప్పవాడు అని చెప్పి ఉంటాడు ఒక చోట. ఎక్కడ కొట్టేవాడు నిల్లి, అదే చిరంజీవి గారే కొడతారు పిలిచిట్రా, ఎందుకు నా పరువు తెస్తావు నువ్వు కొట్టేవాడు. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాడు, చాలా ఇబ్బంది చాలా రాడు ఉండరా నాగేంద్రా పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. నెక్స్ట్ ఇది ఇంకోటి ఉంది కదా, ఇది కూడా కొంచెం మైండ్ బ్లోయింగ్. ఇది చూడు బాగుంటుంది. ఇది కూడా చాలా మంది అనుకుంటారు ఏదో చిరంజీవి గారికి భజన చేస్తున్నాం, లేకపోతే చిరంజీవి గారికి డప్పు కొడుతున్నాం, లేకపోతే చిరంజీవి గారికి బాగా ఊదుతున్నాం అని. ఆయనకి అవసరమే లేదు, ఆ అవస్థలు ఆయనకి ఎప్పుడూ లేవు. వాస్తవం, ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఎదిగే ప్రయాణంలో చండ ప్రచండంగా ఎదురే లేకుండా ఆయన తాలూకా ప్రయాణం సాగింది. ఇది వాస్తవం. ఇదిగో 100% అగ్రీ చేస్తాను. 100% చిరంజీవి గారికి అవసరమే లేదు. కానీ ఈయన ఎందుకు చేస్తున్నాడు? అదే క్వశ్చన్. హీఈస్ కాంట్రడిక్టింగ్ హిస్ ఓన్ స్టేట్మెంట్. రైట్. అర్థమైంది. I agree in this. ఈ వీడియోలో వాట్ ఎవర్ హీ టోల్డ్ ఈస్ 100% ట్రూ. బియాండ్ ది ప్లానెట్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ బియాండ్ ది ప్లానెట్ హీ సెడ్ వాట్ హీ సెడ్ ఇస్ 100% ట్రూ. అవును. బట్ ఇతను చెప్పిన వాటినే ఇతను వక్రీకరిస్తున్నాడు. అదే కదా, అవసరం లేదు లేదంటున్నావు, మళ్ళీ నువ్వు బియాండ్ ది ప్లానెట్ అంటావు, బియాండ్ ఇండియా అంటావు. అవును. నువ్వు ఏం వీడియోలు ఈరోజు నన్ను నిద్రపోనివా? అయిపోయిందా లేదా? ఇంకా ఇంకా ఉంది, సగమే అయ్యింది, ఇంకా చాలా ఉంది. బియాండ్ చిరంజీవి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు చిరంజీవి గారికి సంబంధం లేని టాపిక్ లో కూడా చిరంజీవి తీసుకుని వస్తాడు. ఈయన చూపిస్తాడు చూడు, నీకు చూపిస్తాడు లెట్ మీ షో యు. చూడు పాపం ఆ మేరకు మీరు వాళ్ళని కూడా పడుకోబెట్టేశారు. ఏది ఫిజికల్ గా అంత కష్టపడ్డారు కాబట్టి చిరంజీవి గారు ఈ రోజున అంత ఉన్నత శిఖరాలకి ఎదగగలిగారు. ఆయన ఎన్నిసార్లు ఆయనకి మునుకులు బద్దలైపోయి, ఎన్నిసార్లు ఆయనకి వేళ్ళు చీరుకుపోయాయి, ఎన్నిసార్లు ఆయన బంగీ జంప్ చేసినప్పుడు ప్రాణాలకి తెగించి అభిమానుల కోసం చేశారే, అలాంటివన్నీ మీకు ఆదర్శప్రాయమైన పాఠాలు కాబట్టి ఈరోజు మీరు అంత కష్టపడి చేయగలిగారు. బైకర్కి ఈ రోజున నేను మళ్ళీ ఇంకొకసారి అంటాను, రాబోయే రోజుల్లో నాయర్ టు ఎగ్నెస్ట్ హెర్ ఇమేజ్ యూ లుక్డ్ వెరీ గ్లామరస్ అండ్ విత్ ఆల్ వూంఫ్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఆ సాంగ్లో చాలా బాగా కనిపించారు. అవసరం అది కదరా, ఇక్కడ చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన ప్రోగ్రామ్ కాదు, పిలిచారు నిన్ను, అక్కడ కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ రాజశేఖర్ ఎదురుగా అదే హైలైట్. అక్కడ రాజశేఖర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావా? ఇక నవ్వుతానే అనవసరంగా గెలిచావా అనుకున్నట్టు పెట్టాడు ఎక్స్ప్రెషన్. అది వాస్తవం. పాప రాజశేఖర్కి చిరంజీవి కొంచెం అంటే విషయం ఏంటంటే డిస్ప్యూట్స్ అది తీసా, కాంట్రవర్సీలోకి వెళ్ళబాక. మామూలుగా అయినా కానీ కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు. క్రేజీ బ్రూస్ అంటే కాంట్రవర్సీ. అవును, వాస్తవం. తీసేసే. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే, అంటే సిచ్యువేషన్ కి సంబంధం లేకపోయినా వస్తుంది, ఫంక్షన్ లో సంబంధం లేకపోయినా, ఎక్కడ లేకపోయినా రావాల్సిందే. చిరంజీవి గారి పేరు రావాల్సిందే. గ్రేట్. అలాంటి ఫ్యాన్ దొరకటం చిరంజీవి గారు ఏదో జన్మలో చేసుకున్న సుకృతం. 100. నేను కాసేపు జూచి లాగా ఉంటాను. నువ్వు జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడుగు. 2+2 ఎంత అని అడుగు. 2+2 ఎంత? 2+2 ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏని బేస్ చేసుకొని లేదా వాళ్ళకున్న సొంత నాలెడ్జ్ని బట్టి వాళ్ళు 2+2 = 4 అని చెప్తారు. సో దేర్ అకౌంటబిలిటీ టువర్డ్స్ ద మ్యాథ్స్ ఇస్ దట్స్ ఎనఫ్ ఓన్లీ. వెన్ ఇన్ అవర్ చైల్డ్హుడ్, నీ చిన్నతనంలో ఉన్నప్పుడు ఐ వెంట్ టు మూవీస్ అండి, సినిమా. మెగాస్టార్ సినిమా ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి వెళ్తాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు బెంచ్ టికెట్లు, నేల టికెట్, కుర్చీ టికెట్ ఉండేది. మేము బెంచ్ టికెట్లు తీసుకునేవాళ్ళం. నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళేవాళ్ళమే. అక్కడ టికెట్ వచ్చేసి 2 రూపీస్. 2 రూపీస్ టికెట్. నా దగ్గర 5 రూపీ కాయిన్ ఉండేది. నేను ఆయనకి ఇచ్చినప్పుడు 2 టికెట్స్ ఇచ్చి 1 రూపీ ఇచ్చేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది, ఓకే 2+2 = 4 అని. సో దట్ ఈస్ వేర్ ఐ లర్న్ హౌ మచ్ ఈస్ 2+2 త్రూ చిరంజీవి గారి మూవీస్ ఓన్లీ. సో దిస్ ఈస్ వాట్ మీ I learned everything beyond the limits of the earth. Everything is behind the promises of Chiranjeevi garu. That's it.
ఇక్కడ చెప్పు లేదు నీకు సౌండ్ వచ్చేది లేదు. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ది వే హౌ హీ అడ్మైర్ చిరంజీవి గారు. వీడియో అంటే 2+2=4 దానికి నువ్వు ఎంత స్టోరీ చెప్పావు. అవును, దట్ ఈస్ వాట్ హీ టోల్స్ కదా క్రాంతి. ఎవ్రీ టైమ్ యు ఆస్క్ వెనెవర్ యు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ లాగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ప్లే చేయరా అని దండం పెడతాను. నెక్స్ట్ వీడియో కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఓపిక చూడాలి నువ్వు. ఓకే, చూస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే చిరంజీవి గారు కూడా మైక్ తీసుకోండి. మైక్ తీసుకోరా ప్లీజ్. మామూలు విషయం నాదే, మామూలు విషయం అనుకుంటున్నా జూచి అంటే. సార్ మైక్ తీసుకోండి. 3 సార్లు 4 5 మైక్ ఇస్తారా? 6 అండ్ అదే నా గ్రోత్. 1 minute. చరణ్ గారు, ఇప్పుడు RRR సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ లో మీ క్యారెక్టర్ తాలూకా కాంట్రిబ్యూషన్, మీ పెర్ఫార్మెన్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉందని మొత్తం మీడియా అంతా ఆల్ అక్రాస్ ది కంట్రీ చెప్పింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ చిరంజీవి గారు అంటే ఆయన ఉన్నారు అంటే ఆయనదే లైన్స్ షేర్. ఈ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రేపు ఈ పాసిబుల్ సూపర్ డూపర్ హిట్ సినిమాలో మీ క్యారెక్టర్ ద్వారా మీ ద్వారా గానీ వాట్ కెన్ బి యువర్ కాంట్రిబ్యూషన్ టు ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఆచార్యకి చిన్న ముడత సహాయం చేశానంతే. అంతకంటే ఎక్కువ మాట్లాడినట్టయితే ఇప్పుడు పొరపాటున రామ్ చరణ్ అంతకంటే ఒక మాట ఎక్కువ మాట్లాడినట్టయితే అక్కడ సీన్ వేరుగా ఉండేది. క్రాంతి ఉడతా సాయం అన్నాడు కాబట్టి బతికిపోయాడు అక్కడ రామ్ చరణ్. లేకపోతే అసలు దట్స్ వాట్ ఐఎమ్ నాట్ థింకింగ్ యాక్చువల్లీ. ఒక మెగాస్టార్ 6 సార్లు ఒక లెజెండ్, తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్. అలాంటి ఒక వ్యక్తి 6 సార్లు నాగేంద్రకి మైక్ 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 అన్నారు. దట్ ఈస్ జూచి. వాట్ హీ అచీవ్డ్ ఇస్ సంథింగ్ రటనే. మరి దట్ ఈస్ జూచి, అది కదా అంటుంది. సంథింగ్ కానీ ఆచార్య ఎంత ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు. ఆచార్య ఫ్లాప్ లే కదా. ప్లాజిబుల్ హిట్ అన్నాడు, పాసిబుల్ హిట్ అవడానికి పాసిబుల్ హిట్ కాదు, ప్లాజిబుల్ హిట్ అన్నాడు. పాసిబుల్ కదా. పాసిబుల్ అంటే సాధ్యం అయ్యేది. అవును. ప్లాజిబుల్ అంటే అందరూ మెచ్చుకునే టైప్ లో అనమాట. ప్లాజిబుల్ ఇస్ నేను పాసిబుల్ అనుకోని పాసిబుల్ హిట్. సరే, అది మళ్ళీ ప్లే చేస్తాను. నేను పాసిబుల్ హిట్ అనుకున్నాను క్రాంతి. ఎంతసేపు పాసిబుల్ హిట్ అవుతుంది అంటే హిట్. 1 minute. చరణ్ గారు, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ చిరంజీవి గారు అంటే ఆయన ఉన్నారు అంటే ఆయనదే లైన్స్ షేర్. ఈ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రేపు ఈ పాసిబుల్ సూపర్ డూపర్ హిట్ సినిమాలో క్యారెక్టర్ పాసిబుల్ సూపర్ డూపర్ హిట్. తప్పుగా ఆడబాదు. నేను ప్లాజిబుల్ అని సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ అన్నట్టు కదా. సూపర్ డూపర్ హిట్ అయ్యడానికి అవకాశం ఉన్నటువంటి మూవీలో మీ పాత్ర ఏంటంటే ఉడత సాయం అని చెప్పేసి అంటారు. అయినా కానీ చిరంజీవి ఎన్నిసార్లు 6 సార్లు పిలిచాడంటే కానీ అర్థం చేసుకోవాలి. సార్లు అంటే 6 కొట్టాడు దెబ్బ. దట్ ఈస్ వాట్ హీ అచీవ్డ్. అది టాలీవుడ్ ప్రీమియర్ లీగ్ లో హైయెస్ట్ 6 కొట్టింది ఎవరంటే నాగేంద్ర అలియాస్ జూచి. అంతే, ఇది హైయెస్ట్ 6. ఇప్పుడు చిరంజీవి గారి మూవీసే కాదు, మెగా ఫ్యామిలీలో ఏ మూవీస్ వచ్చినా కానీ మామూలుగా మడతగా చేస్తాడు. మామూలుగా ఇదిగా చూపిస్తాడు. నీకు కూడా చూపిస్తాడు. ఇదిగా ఇది వస్తాద్ భగత్ సింగ్. బయటకు వచ్చినప్పుడు యూ విల్ కమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్. ఒక బ్రీత్, యూ కెన్ బ్రీత్ ఫ్రెష్లీ. సినిమా చూడండి, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఆయన స్వాగ్, ఆయన వాక్ అన్నీ ఉన్నాయి కదా. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవన్నీ కూడా థియేటర్లో చక్కగా పండే ఈ సినిమాకి సంబంధించినంత వరకు పాటలు కానీ మాటలు కానీ ప్రతి మాట ఒక ఆణిముత్యంలో రాశాడు హరీష్ శంకర్ గారి సినిమాలో మాత్రం గ్యారంటీగా. అండ్ అఫ్ కోర్స్ మనం చెప్పనవసరం లేదు, మైత్రి మూవీ మేకర్స్ ఎంత డబ్బు కావాలంటే అది డబ్బు కనిపిస్తుంది థియేటర్లో. ఆ స్క్రీన్ మీద ఎంత రిచ్ పెట్టారు, అంత క్వాలిటీ పట్టుకొచ్చారు, అంత బ్రహ్మాండంగా రిచ్గా ఉంది ఫిల్ము. పవన్ కళ్యాణ్ గారికి ఆయన కెరీర్ 100%, ఓజీ తర్వాత ఇది 100% చెప్పుకోవాల్సిన ఒక మంచి ఫిల్ము. అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ కంటెంట్. అందరు ఆడియన్స్, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అలాంటి హీరోయిజం ఉన్న హీరోలు ఏరి కాబట్టి ఆ హీరోయిజం 100% పండి తీరుతుంది అండ్ పండింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
మధ్యలో ఓజీతో కలిపాడు చూసావా, అక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బాగా. ఎందుకు మాట్లాడు క్రాంతి, ఎందుకు నువ్వు సైలెంట్ అయిపోయావు ఎందుకు? అది ఉస్తాద్ భగత్ సింగ్ తొలి ప్రేమ ఉస్తాద్ భగత్ సింగ్ తొలి ప్రేమ కాదు, కన్ఫామ్. ఫోటో మార్చారేమో తమ్ముడు టైప్ లో అనుకున్నాను. తొలి ప్రేమ తమ్ముడు, తొలి ప్రేమ గానీ తమ్ముడు గానీ రిలీజ్ కి చెప్పిన ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ ఎందుకు వస్తాడు? హరీష్ గబ్బర్ సింగ్ అయ్యింది. గబ్బర్ సింగ్, ఉస్తాద్ గబ్బర్ సింగ్ రివ్యూ అయితే అది కాదు. ఉస్తాద్ గబ్బర్ సింగ్, ఉస్తాద్ గబ్బర్ సింగ్ కాదురా, ఆ సినిమా పేరే మర్చిపోయా కదా నేను. ఉస్తాద్ గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ రా, భగత్ సింగ్, గబ్బర్ సింగ్ కాదు, సినిమా పేరు మర్చిపోయా. సరే ఉస్తాద్ భగత్ సింగ్. నువ్వు మ్యూజిక్ కొట్టబాక, నాకు అప్పటి అసలే ఇది ఉంది. వికీపీడియా. ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత? 150 crores. బాక్స్ ఆఫీస్ ఎంత? 95 crores. కింద ఇదిగో ఇది చదువు, ఇక్కడ లైన్ చదువు. కమర్షియల్ ఫెయిల్యూర్. పైన కూడా చదువు, పైన ఇక్కడ నుంచి చదువు. డెస్పైట్ ది ఫెస్టివల్ రిలీజ్, ఇట్ వాజ్ హరీష్ శంకర్స్ సెకండ్ కన్సిక్యూటివ్ కమర్షియల్ ఫెయిల్యూర్. ఏదది? కన్సిక్యూటివ్ ఏకదాటిగా ఫ్యాన్స్ కూడా నచ్చల సినిమా. ఫ్యాన్స్ ఆల్సో డిసప్పాయింటెడ్. నువ్వు ఆ తాలూకు స్వాగ్, ఆ వాక్, అసలు ఓజీతో కంపేర్ చేసింది మాత్రం అసలు యాక్సెప్ట్ చేయను కదా. ఓజీ తర్వాత లేదు, ఓజీ అసలు అది వేరు, దాన్ని తీసుకురావద్దు నువ్వు, దగ్గరలోకి కూడా కంపేర్ చేయొద్దు. అసలు ఆ టేకింగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ ఏంటంటే ఇంట్రో షాట్ లాగా ఉంటది. ఓజీ బాగుండేది. నేను ఓజీతో, నువ్వు ఓజీతో కంపేర్ చేసినప్పుడే అప్పుడు కెమెరామెన్ వచ్చి కొట్టాలి. కెమెరామెన్ ఏం మాట్లాడుతున్నావు నాగేంద్ర అన్న, నువ్వు ఏంది ఏం మాట్లాడేది నువ్వు? ఓజీ ఏంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఏంది, చాలా తేడా ఉంది దానికి దీనికి. అసలు అదిరిపోయింది. అది తీసేటాను ఇంకా తీసే లేదు, ఉంది ఒకటి ముళ్ళు ఉంది ఇప్పుడు, హరిహర వీర ముళ్ళు. ఆల్రెడీ ఇన్ని ముళ్ళు దిగిన హరిహర వీర ముళ్ళు ఉంది. ఏ రకమైన లోపం లేదు. రేపు ఎవరైనా యాంటీ గ్యాంగ్స్ ఎవరైనా దీని గురించి మాట్లాడినా కూడా వరదలు వచ్చినప్పుడు ఏవి ఆగం, వరదల్లో అన్ని కొట్టుకుపోతాయి. సునామీ వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరు ఏది ఆపలేదు. కేవలం సినికల్ గా కావాలంటే ఊరికే మాట్లాడదాం, ఏదో ఒకటని మాట్లాడాలి తప్పితే ఆ మాటలు ఎక్కడ నిలబడితే 100% నిలబడవు. ఇది ఒక సునామీ రేపు రాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్ ప్లేజ్ ఏమన్నాడు? దీనికి ఏ రకమైన లోపం లేదు. రేపు ఎవరు లోపం లేదా? ఒక సీన్ లో పవన్ కళ్యాణ్ గారు తలకాయ ఉండిద్ది, ఆ బాడీ వేరే వాళ్ళది ఉండిద్ది. అవును, అసలు ఆ గ్రాఫిక్స్ ఏంది? సినిమా చూడలేదు అతను, ఇంకా విషయం ఏంది, రిలీజ్ అవ్వలేదు సినిమా, ఇంకా రిలీజ్ కు ముందు ఇది ప్రివ్యూ. మరి సునామీ అంటాడు ఏంది? అదే ఆ సునామీ వస్తుంది, దానికి ఎవరు కూడా ఆగేది లేదు, కొట్టుకుపోతారు. మొత్తం నెగిటివ్ రివ్యూస్ ఏమొచ్చినా కానీ ఉండేది లేదు అవకాశం. సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా, ఎవరు కూడా దానికి తట్టుకోలేరు, ఆ సునామీకి ఎవరు తట్టుకోలేరు అని చెప్పాను. సునామీ ఇది కూడా చదువు, ఈ సునామీ కూడా చదువు. ఎన్ని చదవమంటారు? బడ్జెట్ ఎంత? బడ్జెట్ 250 నుంచి 300 కోట్లు. ఎంత బాక్స్ ఆఫీస్? 113.85 కోట్లు. కింద లైన్ చదువు. ది ఫిలిం బికేమ్, అది కాదు, వైల్ దగ్గర నుంచి. వైల్ ది యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ పర్ఫార్మెన్స్ వర్ ప్రైజ్డ్, ది విజువల్ ఎఫెక్ట్స్ అండ్ టోనల్ ఇన్కన్సిస్టెన్సీస్ రిసీవ్డ్ వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం. ది ఫిలిం బికేమ్ ఏ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ ఆఫ్ 2025. అయిపోయిందా? వెళ్ళమంటావా? లాస్ట్ అండ్ ఫైనల్ పెద్దితో క్లోజ్ చేద్దాం క్రాంతి, పెద్దితో క్లోజ్ చేద్దాం. నిద్రపోయేలా ఇది కూడా ఆగిపోయింది పాప, లైట్ కూడా అయిపోయింది. అంటే 1000 కోట్లు కలెక్ట్ ఏందిరా, ఆల్ లాంగ్వేజెస్, ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్ అనే ఒక బ్రహ్మాండమైన క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ RRR ఆ 1000 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి, దాంట్లో ఎన్టీఆర్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, ఇద్దరు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి ఏంటంటే ఇతనికి గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది. ఎన్ని థియేటర్లో ఫిలిం ని రిలీజ్ చేయాలి, ఆ గ్లోబల్ మార్కెటింగ్ ఇవన్నీ బాహుబలితోనే చూపించారు. మూవీ మార్కెటింగ్ లో కేస్ స్టడీ, ఒక MBA కాలేజ్ లో కేస్ స్టడీ ఇచ్చారు దాన్ని. అట్లాంటి అద్భుతమైన మార్కెటింగ్ స్కిల్స్ ఎస్ఎస్ రాజమౌళి గారికి ఉన్నాయి. కాబట్టి అయ్యా నీకు 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. రేపు SSMB వస్తుంది కదా వారణాసి, అది కూడా రికార్డులు బద్దలు కొడుతుంది. ఎందుకంటే ప్యూర్లీ బికాస్ ఎస్ఎస్ రాజమౌళిస్ విజన్, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఎట్లా రిలీజ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే, అందుకు అది అన్ని దాటింది. నువ్వు పెద్ద సినిమా హిట్ అయ్యిద్దని చెప్పి ఒప్పుకుంటాను, 1000 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసేది ఏంటి?
అంటే వాళ్ళు మార్కెటింగ్ చెప్పుకోలేరు కదా మరి. ఓవరాల్ ఇండియన్ మీద తీసుకుంటారు. సరే జూచి క్యాలిక్యులేషన్ ఈ రోజున మొత్తం ఇండియన్ ట్రేడ్ ఎవ్వరు చెప్పలేదు టోనీ, ఒక్కళ్ళు చెప్పలేదు. హిట్ అయిందని చెప్పన్నారు కానీ ఆనెస్ట్ స్టోరీ, ఆనెస్ట్ క్యారెక్టర్, ఆనెస్ట్ మొత్తం ప్రతి దాంట్లోని కూడా ఒక నిజాయితీ అన్నది అందరూ చూడగలిగారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంత కష్టపడి, ఎంత లీనమై, ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్ర కోసం ఎంత పరితపించాడో అందరికీ కొట్టొచ్చినట్టు సినిమాలో ప్రతి సీన్లోని ఆ హాస్పిటల్ చూస్తే గుండెలు పిండుకుపోతాయి అన్నమాట. ఆ హాస్పిటల్లో సీన్ చూసినప్పుడు నిజంగా నాకు చెప్పను, ఎందుకంటే చాలా మంది ఉన్నారు చూస్తారు. అందుకనే నార్త్ లో కూడా ఆల్ టైమ్ గ్రేట్ ఫిల్మ్ కింద అందరూ రాస్తుంటే అసలు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఒకళ్ళు నేను చూశాను, మనం ఏమి చేయలేము వాళ్ళు, ఎందుకంటే ఆ రకమైన ఇలాంటి సినిమాకి కూడా అంటే మొన్న బుచ్చిబాబు సన్న ఓ మాట అన్నాడు, మా కష్టాన్ని గుర్తించి గౌరవించే వాళ్ళు ఎవరైనా కూడా మా గురించి బాగా రాస్తారని చెప్పి. అని మీరు మాట్లాడుతుంటే నాకు భయం సార్ అన్నాడు నా ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు సన్న. నేను అప్పుడే చెప్పా, భయపడాల్సిన అవసరం లేదు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎపిక్ బ్లాక్ బస్టర్. చరిత్రని నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది కలెక్షన్ల పరంగా. అండ్ రేపు చాలా ఆపేసింది వద్దు. ఇంకా ఆ విషయం ఏంటంటే పెద్ద సినిమాలో రామ్ చరణ్ నెంబర్ 1 యాక్టింగ్ చేసాడు. అది ఎవడు ఒప్పుకోకపోయినా అది వాస్తవం. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కష్టపడినా కానీ ఆ కష్టానికి కనీసం ఈ రామ్ చరణ్ బాగా యాక్ట్ చేసాడని కూడా చెప్పరు. రామ్ చరణ్ యాక్ట్ చేసి సరిపోయిద్దా సినిమాకి, మిగతా అన్ని ఉండాలి కదా అని చెప్పేసి వక్రీకరించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం వదిలేసేసేద్దాం. సో నేను అనేది ఏంటంటే క్రాంతి, దీంట్లో మాట్లాడిన దాంట్లో కొంచెం వాస్తవం ఉంది, కొంచెం వాస్తవం ఉంది. వీడికి నాగేంద్ర నుంచి డబ్బులు వచ్చినాయి బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ లేదు ఫోన్ పే ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ చూపించి ఈ 1 వీక్ లో నీకు బట్టి ట్రాన్సాక్షన్స్ చూపించి లేదు వీడికి ఖచ్చితంగా 1116 వచ్చినాయి. లేదు 1116 నీకు దండం పెడతాను చెప్పాను. సరే వద్దని చెప్పి నీకు వదిలేసే. సరే వదిలేసే. నువ్వు దయచేసి లాస్ట్ పైన చిన్న బిట్ 2 నిమిషాలు ఉందిరా. కన్సర్నేట్ యాక్టర్, ఒక సీనియర్ యాక్టర్ ఎలాగైతే పెద్దదేలే ఓకే క్రాంతి, అది నువ్వు చెప్పింది కరెక్టే. మొత్తానికి స్టార్టింగ్ లో ఇచ్చిన ఇంట్రొడక్షన్ కి 100% న్యాయం చేసాడు. ఓకే 100%. జూచి ఇంకా ఉన్నాయి క్రాంతి, జస్ట్ నువ్వు నార్మల్ ఇది దీని మీద ఇంకా ఉన్నాయి. సగమే నువ్వు చూసింది కొల్లల్లో ఉన్నాయి. గైస్ కావాలంటే పార్ట్ 2 చేద్దాం. నిన్నోడు అడుగుతున్నాడు, ఆడియన్స్ అడుగుతున్నాను. గైస్ మీకు పార్ట్ 2 కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. మనం ట్రై చేద్దాం, సెట్ చేద్దాం. ఏముంది దాంట్లో కొత్తనే ఏదో కలెక్టర్కి వచ్చినట్టు ఫోన్లు దాని నుంచి తీసి అవతలపడి సైలెంట్లో పెట్టి, లేకపోతే అది. గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆడి చేత అమరావతి వెళ్తే హెడ్ మసాజ్ చేయాలి. లేకపోతే ఓకే గైస్, బై బై.